ప్రెజెంట్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అందరూ ఒక్క మనిషి కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ ఒక్క మనిషి మనందరికీ తెలిసిందే ఎంఎస్ ధోనిని అని. ఎస్, ఎంఎస్ ధోని ఎప్పుడు ఫిట్ గా మారి ఎప్పుడు టీమ్ లో జాయిన్ అవుతాడు, ఎప్పుడెప్పుడు ఎంఎస్ ధోనిని బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో చూస్తామా అంటూ ఫ్యాన్స్ వెయ్య కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే సిఎస్కే ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ కంటిన్యూ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఎంఎస్ ధోని టీమ్ లో జాయిన్ అవ్వడానికి ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉందట. ఆల్మోస్ట్ 2 వీక్స్ పట్టొచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి ఎంఎస్ ధోని టీమ్ లో ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నాడు, అలాగే ఇంజురీ వల్ల మిస్ అయిన డెవాల్డ్ బ్రేవిస్ నెక్స్ట్ మ్యాచ్ కి టీమ్ లో అవైలబుల్ గా ఉంటాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రజెంట్ ఐపీఎల్ 2026 లో సిఎస్కే పరిస్థితి దారుణంగా ఉంది. లాస్ట్ సీజన్ ఏ సీన్ అయితే రిపీట్ అయిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే చిన్న డిఫరెన్స్ ఉంది. లాస్ట్ సీజన్ బ్యాటర్స్ ఫెయిల్ అయితే ఈ సీజన్ లో బౌలర్స్ ఫెయిల్ అవుతున్నారు. దాని వల్లే సిఎస్కే మ్యాచెస్ ఓడిపోతుంది. ప్రజెంట్ సిఎస్కే 3 మ్యాచ్లు ఆడి మూడిట్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ పొజిషన్ లో కంటిన్యూ అవుతుంది. సిఎస్కే ఆడిన 3 మ్యాచెస్ రిజల్ట్ చూసుకుంటే ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో 8 వికెట్స్ తేడాతో ఓడిపోయింది. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో 5 వికెట్స్ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఆర్సీబీతో 43 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ 3 మ్యాచ్ల్లో అపోనెంట్ టీం చేసిన రన్స్ కి దగ్గరగా వెళ్ళలేకపోయారా అంటే అది కాదు, ఆల్మోస్ట్ దగ్గరగానే వెళ్లారు. దట్ టు 200+ రన్స్ కూడా సిఎస్కే బ్యాటర్స్ చేయగలిగారు. అఫ్ కోర్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, కానీ ఎవరో ఒక సూపర్ హీరో మ్యాచ్ ని 200+ స్కోర్ వరకు తీసుకెళ్తున్నారు. అయితే సిఎస్కే ఎందుకు ఓడిపోతుంది? ముందు చెప్పినట్టుగానే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ వల్ల. ఇంపాక్ట్ చూపించే బౌలర్స్ ఎవరూ లేరు, వికెట్లు తీయలేకపోతున్నారు. ఉన్న బౌలర్స్ ఏమో ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. సో సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోతుంది. ఈ సీజన్ లో సిఎస్కే బెటర్ పొజిషన్ లో ఉండాలంటే సెట్ చేసుకోవాల్సింది వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా బౌలర్స్ ని సెట్ చేసుకుంటేనే సిఎస్కే ఈ టోర్నమెంట్ లో ఉంటుంది. లేదా ఇలానే మ్యాచెస్ ఓడిపోతూ లాస్ట్ సీజన్ లాగే పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ పొజిషన్ తో ఎండ్ అవుతుంది. ఇక అసలు విషయమైన ఎంఎస్ ధోని ఇంజురీ అప్డేట్ విషయానికి వస్తే ఇప్పటికీ కూడా ఎంఎస్ ధోని రీహాబిటేషన్ లోనే ఉన్నారట. ఇంకా మ్యాచెస్ ఆడేంత ఫిట్నెస్ ధోనికి రాలేదు. సో ఆ లెక్కను చూసుకుంటే ధోని ఏప్రిల్ 18న అంటే కేకేఆర్ తో ఆడబోయే మ్యాచ్ లో టీమ్ తో జాయిన్ అవ్వచ్చు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంతేకాకుండా రీసెంట్ గా సిఎస్కే ఓనర్ అయిన విశ్వనాథన్ కూడా ఇదే చెప్పారు. డెవాల్డ్ బ్రేవిస్ అయితే కోలుకుంటున్నాడు, కానీ ధోని రావడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుందో తెలియదు. విశ్వనాథన్ అయితే ఇలా చెప్పారు, కానీ ఇన్సైడ్ రిపోర్ట్స్ అయితే ధోని ఏప్రిల్ 18న టీమ్ లోకి వస్తారని గట్టిగా వినిపిస్తున్న వార్తలు. చూడాల్సిందే ధోని ఎప్పుడు టీమ్ లో జాయిన్ అవుతారు. నెక్స్ట్ డెవాల్డ్ బ్రేవిస్ విషయానికి వస్తే డెవాల్డ్ బ్రేవిస్ ఆల్మోస్ట్ ఫిట్ గా ఉన్నాడంట. నెక్స్ట్ సిఎస్కే ఏప్రిల్ 11న డీసీతో ఒక మ్యాచ్ ఆడబోతుంది. ఆ మ్యాచ్ లోనే డెవాల్డ్ బ్రేవిస్ టీమ్ లోకి వస్తాడని హెడ్ కోచ్ ఫ్లెమింగ్ చెప్పారు. ఎటు డీసీతో ఆడబోయే మ్యాచ్ కి సిఎస్కే కి చాలా టైం దొరికింది. ఈలోపు డెవాల్డ్ బ్రేవిస్ కనుక టీమ్ లోకి వచ్చేస్తే బ్యాటింగ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఎక్కువ రన్స్ చేయగలరు. అప్పుడు బౌలర్స్ కూడా ఈ స్కోర్స్ ని డిఫెండ్ చేసుకోగలరు. ఇక సిఎస్కే సెట్ అయిపోతుంది. ఇంతకీ మీలో ఎంతమంది ధోనిని గ్రౌండ్ లో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు? కమెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.